ఆదర్శ్, ముకుంద, కృష్ణ, మురారి వీళ్ళందరూ అయితే భోంచేయడానికి టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు. అది రాగానే ఆదర్శ్తో భవాని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అమ్మ అంటే, గుడ్ మార్నింగ్ ఆదర్శ్, రా నీకు నేను ఇక్కడ కూర్చొని అంటూ ఉంటుంది. సరే అమ్మ, నేను నీకు ఈరోజు వడ్డిస్తాను, నేనే నీకు ఈరోజు ప్రత్యేకించి వడ్డిస్తాను అని అంటూ ఉంటుంది భవాని ఆదర్శ్తో. ఆదర్శ్ అక్కడ కూర్చుని ప్లేట్ తిప్పుతూ ఉండగా రేవతి ముకుంద కాస్త చూసి, ఏంటి ముకుంద, అక్కతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? పర్లేదు చెప్పలే, అక్కేం అనుకోదు, చెప్పు ముకుంద అని కృష్ణ అని అంటూ ఉంటుంది. కృష్ణ, లేదా అత్తయ్య, మీరు కాకుండా ముకుంద వడ్డిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా ముకుంద అయితే షాక్ అవుతూ ఉంటుంది. మురారి ఆదర్శ్ వీళ్ళందరితో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. రేవతి అయితే, అవును అక్కయ్య, నేను అదే అనుకుంటున్నాను, కానీ మీకు చెప్పడానికి నేను ఆలోచించాను, కృష్ణ చెప్పేసింది అంతే అని అంటూ ఉంటుంది. దానికి భవాని అయితే, ఏమైపోయింది, ఎవరు వడ్డిస్తే వాళ్ళ ఆవిడే కదా వడ్డిస్తుందని చెప్పి ముకుంద వడ్డించు అని చెప్పి ముకుందని ఆదర్శ్కి వడ్డించమని చెప్తుంది భవాని. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ.